కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కొలువై ఉన్న తిరుమల క్షేత్రాన్ని దర్శించుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా భక్తులు క్యూ కడుతూ ఉంటారు. అయితే అటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులకు రక్షణ కొరవడిందా అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది ఇప్పుడు. తాజాగా వైకుంఠ ద్వార దర్శన టోకెన్ జారీ చేసే కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో 6 భక్తులు మరణించారు. అదేవిధంగా మరికొంతమంది అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు. అసలు ఈ తప్పు ఎవరిది? ఎందుకు భక్తులకు ప్రొటెక్షన్ ఇవ్వలేకపోయారు? సామాన్య జనం నుండి వస్తున్న ఈ విమర్శలకు జవాబు చెప్పేది ఎవరు? వైకుంఠ ద్వార దర్శనంపై భారీ స్థాయిలో ప్రచారం చేసి భక్తులకు తగిన భద్రతను కల్పించడంలో ఎందుకు విఫలం చెందారు? బాధ్యతల నుంచి తప్పించుకుంటే సరిపోతుందా? దులిపేసుకుంటే చేసిన తప్పులు తొలగిపోతాయా? ఎవరిది ఈ వైఫల్యం? లెట్ us వాచ్ ది స్టోరీ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోని హిందూ ఉండరు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల క్షేత్రాన్ని దర్శించుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా భక్తులు క్యూ కడుతూ ఉంటారు. అయితే అలాంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రక్షణకు, భద్రతకు గ్యారంటీ లేకుండా పోతోంది. ఇప్పటికే టీటీడీపై రకరకాల ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయి. తాజాగా వైకుంఠ ద్వార దర్శన టోకెన్ జారీ చేసే కేంద్రాల వద్ద తొక్కిసలాట జరిగి 6 భక్తులు మరణించారు. అదేవిధంగా మరికొంతమంది అపస్మారక స్థితికి వెళ్లారు. అసలు ఈ తప్పెవరిది? ఎందుకు భక్తులకు భద్రత ఇవ్వలేకపోయారంటూ సామాన్య జనం నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇది అధికారుల తప్పిదమైన, పాలక మండలి తప్పిదమైన, మొత్తానికది ప్రభుత్వం మెడకే చుట్టుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే విపక్ష వైసీపీ ఇప్పుడు ప్రభుత్వ వైఫల్యం వల్లే భక్తులు మరణించారంటూ విమర్శలు చేస్తోంది. వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి. దక్షిణాయనం మొత్తం నిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువు నిద్రలేచే సమయమిది. ఈ సమయంలో శ్రీ మహావిష్ణువును దర్శించుకునే పుణ్యమని భక్తుల విశ్వాసం. ఈ క్రమంలో ఏటా తిరుమలకు భక్తులు క్యూ కడతారు. ఈ ఏడాది దీనికి సంబంధించి టీటీడీ బాగా ప్రచారం చేసింది. దీంతో భక్తులు విపరీతంగా శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఈ సందర్భంగా టీటీడీ వైకుంఠ ద్వార దర్శనం కోసం సామాన్య భక్తులకు టోకెన్లు జారీ చేసే కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల వద్ద బుధవారం జరిగిన తొక్కిసలాటలో 6 భక్తులు మరణించారు. 48 మంది గాయపడ్డారు. మరోవైపు ఈ విషయంలో టీటీడీ అధికారుల తప్పు ఎంతున్నా పోలీసుల వైఫల్యం ఉన్నప్పటికీ భక్తుల స్వీయ నియంత్రణ, క్రమశిక్షణ లేకపోవడం కూడా కారణంగా తెలుస్తోంది. తెల్లవారితే వైకుంఠ ద్వార దర్శనం చేసేసుకుని మోక్షం పొందేయాలనే భక్తుల ఆతృత, తాపత్రయం కలగలిసి తొక్కిసలాట కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు టీటీడీ పాలక మండలిలో వర్గ విభేదాలున్నాయని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. సమన్వయ లోపం, ఆధిపత్య ధోరణి ఇలాంటి వాటితో టీటీడీ పాలక మండలిలో సఖ్యత లోపించడంతోటే ఇలాంటివి జరుగుతున్నాయనే చర్చ సాగుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటీవలే నూతన పాలక మండలిని నియమించింది. గతంలో విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో తొక్కిసలాట జరిగి భక్తులు మరణించిన విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడూ జరిగిన సంఘటన తాజాగా తిరుమల తిరుపతిలో జరగడంతో భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది. తమ ప్రాణాలకు భద్రత లేదా అని శ్రీవారి భక్తులు టెన్షన్ పడుతున్నారు. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి అనేది ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సంఘటనలు జరుగుతుండటంతో వీఐపీ దర్శనాలపై విమర్శలొస్తున్నాయి. దేవాలయాలు వ్యాపార ధోరణిలో నిర్వహిస్తున్నారని సామాన్య భక్తులు అంటున్నారు. వాస్తవానికి వైకుంఠ ఏకాదశి రోజు శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య ప్రతి ఏడూ భారీగా పెరుగుతోంది. వారిని కంట్రోల్ చేయటం కష్టంగా మారడంతో గత 5 ఏళ్లుగా 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ 10 రోజుల్లో ఏ రోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నా శుభమే. ఆ 10 రోజుల్లో భక్తులను కంట్రోల్ చేసేందుకు విడతల వారీగా టోకెన్లు జారీ చేస్తున్నారు. ఒకేసారి టోకెన్లు జారీ చేసినా ఇబ్బంది అని ఆలోచించి మొదటి 3 రోజులకు ఒకరోజు, ఆ తర్వాత దర్శనానికి ముందు రోజు టోకెన్లిస్తున్నారు. ఈ క్రమంలో ఎక్కడికక్కడే కేంద్రాలు ఏర్పాటు చేశారు. జనవరి 9 ఉదయం నుంచి టోకెన్లిస్తారని తెలిసి జనవరి 8 అర్ధరాత్రి నుంచే భక్తులు పోటెత్తారు. గేట్లు ఒక్కసారిగా తెరవటంతో భక్తుల మధ్య తొక్కిసలాట జరిగింది. ఏది ఏమైనా ఇలాంటి సంఘటనలు జరుగుతాయని ఊహించి సరైన భద్రత కల్పించడంలో
టీటీడీ విఫలమైందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ముందు ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా ఇప్పటికైనా టీటీడీ సరైన చర్యలు తీసుకుంటుందో లేదో చూడాలి మరి.